కల్తీ కల్లు ఘటనలో మరణాల సంఖ్య పెరుగుతోంది. కల్తీ కల్లుకు 8 మంది మృత్యువాత పడ్డారు. నిన్న అర్ధరాత్రి 1:30 గంటలకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుకట్పల్లి ఆదర్శ్ నగర్ కు చెందిన పెద్ద గంగారం మృతి చెందాడు. కల్తీ కల్లుతో 8 మంది మృత్యువాత పట్టడంతో ఎక్సైజ్ అధికారులు సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. కల్తీ కల్లు సేవించడంతో మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. మిగతా వారికి చికిత్స కొనసాగుతోంది. మృతులు గంగారాం, సీతారాం, చాకలి బొజ్జయ్య, నారాయణమ్మ, స్వరూప, మౌనిక, నారాయణగా గుర్తించారు. మరో 51 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాంధీ ఆసుపత్రిలో 15 మంది, నిమ్స్ లో 34 మంది, ఈఎస్ఐ ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక్కొక్కరు చికిత్స పొందుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కుకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో కూడా మృతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే మృతుల సంఖ్య 8కి చేరింది. 51 మంది బాధితులు హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చికిత్స పొందేందులో 6గురికి డయాలసిస్ చేస్తుంటే అందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇటు ఎక్సైజ్ శాఖ చాలా సీరియస్ గా తీసుకొని కల్తీ కల్లు కాంపౌండ్ కు సంబంధించిన 4 లైసెన్స్ 4 వాటి లైసెన్స్ చేసింది. 4గురిని అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కేవలం హైదరాబాద్ లోని భాగ్యనగర్ మినహా మిగతా అన్ని చోట్ల కూడా ఈ కల్లులో కల్తీ జరుగుతున్నట్టుగా ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. వివిధ ఆసుపత్రుల్లో కూడా చికిత్స పొందుతున్నారు. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంలో ఈ కల్తీ కల్లు దందా కూడా కొనసాగడంతో తాజాగా ఈ ఘటనకి సంబంధించి కూడా అనేక మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందడం, 8 మంది విషయంలో కూడా ఎక్సైజ్ శాఖ సీరియస్ గా. కిరణ్, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందా? అంటే ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వారిలో ఎవరైనా ఆరోగ్యం మెరుగుపడి ఇంటికి వెళ్లేటువంటి పరిస్థితులు ఎంతవరకు ఉన్నాయి? సో కుకట్పల్లి కల్తీ కల్లు తాగిన ఘటనలో ఎవరైతే బాధితులు ఉన్నారో మరణాల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. ఈరోజు తెల్లవారుజామున ఒక వ్యక్తి చనిపోయినట్టుగా తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య 8కి చేరింది. నిన్న అర్ధరాత్రి కరెక్ట్గా 1 గంటకు గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి కుకట్పల్లి ఆదర్శ్ నగర్కు చెందిన పెద్ద గంగారాం మృతి చెందినట్లుగా డాక్టర్లు ధృవీకరించారు. ఇప్పటి వరకు కల్తీ కల్లు తాగి 8 మంది మృతి చెందారు. మిగతా వారందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.